ప్రైజ్ ద ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజు గొప్ప దేవుడు ఆయన చెంతకు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. సర్వజనులారా చప్పట్ల కొట్టుడి, జయధ్వనులతో దేవుని కూర్చి ఆర్భాటం చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహా అతిశయస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు గొప్ప దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు కాబట్టి ఆయన మహోన్నతుడు, ఆయన భయంకరుడు ఉన్నాడు. ఆయన సర్వభూమికి మహారాజై మన మధ్య ఉంటున్నాడు. దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. ఆయన మహోన్నతుడైన దేవాది దేవుడు, ఆయన మహారాజై మన భూమికి ఆయన రాజాది రాజుగా వస్తున్నాడండి. ఆయన రాజాది రాజుగా రెండవ రాకడలో వస్తుండగా మనం సిద్ధపడుతూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క ఆవరణలోకి ప్రవేశపడదాం. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు కాబట్టి ఆయన యొక్క దక్షిణ హస్తముతో మనల్ని ఆదరించే గొప్ప దేవుడు. ఆయన ప్రజలను ఎంతగానో ప్రేమించి ఆయన యొక్క మహా అతిశ్రయస్పదముగా ఆయన యొక్క స్వాస్థ్యమును మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయన యొక్క శ్రేష్టమైన స్వాస్థ్యంలోకి, ఆయన యొక్క శ్రేష్టమైన భాగంలోకి మనం ప్రవేశించడానికి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆరాధిద్దాం. స్తోత్రమయా, స్తోత్రం 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 స్తోత్రం. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను, మహారాజానికి వందనాలు చెల్లిస్తున్నాను, మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, రోషము గల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజా, ఇదిగో తండ్రి, సాయంకాల సమయం ముందు దేవా నేను స్తుతించి ఆరాధించుటకు మాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా, ఇదిగో నీ శ్రేష్టమైన స్వాస్థ్యంలోకి దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని పిలుచుకుంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాదిరాజుగా దేవా, ఇదిగో మా మధ్యకు రావడానికి దేవా నువ్వు సిద్ధపడుతుండగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని కూడా సిద్ధపరచడొచ్చున్నాను. నిన్ను ఎదుర్కొనే భాగ్యం మాకు దాయిచ్చేయమడొచ్చున్నారయ్యా. మాలో ఉన్న అయోగ్యతనంతా తీసివేసి దేవా, కళంకమునంతటినీ దేవా నీ పరిశుద్ధ వాక్యము ద్వారా మమ్మల్ని కడిగి పవిత్రపరిచి దేవా నీ సన్నిధికి దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి దేవా, ఇదిగో నీ సన్నిధికి మమ్మల్ని చేర్చుకోబడొచ్చున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఎందుకు పనికిరాని మమ్మల్ని దేవా, దీనులు దరిద్రులమైన మమ్మల్ని దేవా, అయ్యా నీ మహాకృప చేపుతనే దేవా, నీ మహా దయచేతనే దేవా, అయ్యా నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన విధానంకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఎంత గొప్ప దేవుడో దేవా, గతించిన కాలం అంతా దేవా నీ మహాకృపలో దేవా, మా రాకపోకల పనిపాట్లో అన్ని విషయాల్లో దేవా నువ్వు తోడుగా ఉండి దేవా నీ సన్నిధికి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చి దేవా నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని దేవా, అయ్యా ఇదిగో తండ్రి శాంతిని మాకు అనుగ్రహిస్తున్నాడని వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సన్నిధిలో ఉన్న దేవా శాశ్వతమైన జీవాన్ని మాకు అనుగ్రహిస్తున్నాడని వందనాలు చెల్లిస్తూ దేవా మా ప్రాణ ఆత్మ శరీరాలను దేవా నీ ఆదిలో ఉంచుకోవచ్చున్నాను. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు దేవా నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా జీవాత్మను దేవా అయ్యా నీ సన్నిధిలో దేవా, అయ్యా ఇదిగో తండ్రి దేదీప్యమానముగా ఎదగడానికి దేవా నీ కృపతో, దీవెనతో, నీ ఆశీర్వాదంతో దేవా నీ వాక్యముతో వెలిగించబడొచ్చున్నాను. అయ్యా ఇదిగో వెలిగి ఉన్న దేవాది దేవుడా, ఇదిగో తండ్రి మమ్మల్ని వాక్యము ద్వారా వెలిగించబడొచ్చు దేవా. అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, ఈ ఆరాధన అంతటిని ఆది నుండి అంతవరకు నువ్వు ఉండి నడిపించమని, రాజాది రాజుగా దేవా మాకు యాజకుడిగా దేవా అయ్యా నువ్వు ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. రాజా, రాజాదిరాజువు నీవు, దేవా దేవా దేవా, దేవాది దేవుడవు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అవును రాజా, రాజాతి రాజుగా దేవా మా మధ్యకి వస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిత్యము నిన్ను స్తుతించిన దేవా నీ రుణం తీర్చలేమయ్యా. అయ్యా నీ మహాకృపను బట్టి, మహాజాలిని దయను బట్టి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు పరిశుద్ధుడివయ్యా. అయ్యా ఇదిగో నీ పరిశుద్ధ స్థలములోనికి దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి పేరు పెట్టి పిలిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృపా కరుణ కటాక్షములతో దేవా, అయ్యా ఇదిగో నీ కరికరముతో దేవా మమ్మల్ని పిలుచుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఏ పాటి వారము దేవా, దేవా ఇదిగో తండ్రి నీ మహా దయతో దేవా, నీ శాశ్వతమైన ప్రేమతో దేవా మమ్మల్ని సన్నిధికి పిలుచుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా.
జీవం గల దేవాది దేవా! నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాకు జీవమిచ్చి దేవా, అయ్యా ఇదిగో నీ జీవాత్మతో మమ్మల్ని నింపి దేవా, సజీవ లెక్కల్లో దేవా, అయ్యా నిన్ను స్తుతించుటకు, గణపరచుటకు దేవా, మాకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మాకున్న అనారోగ్యాలన్నిటిని దేవా, నువ్వు తీసివేసి స్వస్థత దయచేసినవాడా, దేవా వాని స్వస్థపరచుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని స్వస్థపరచు దేవుడవైనందుకు వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా రాఫా అన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా! అయ్యా ఇదిగో తండ్రి మాకు మార్గమై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు సత్యమే ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా చీపు మార్గంలో నడిపిస్తున్నవాడా, మా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎబెనేజరై దేవా! మా మధ్య నివసిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడై దేవా! మమ్మల్ని ఆదుకుంటున్నవాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా! నీ మహాకృపను, దయను దేవా తలుచుకుంటూ దేవా, నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి దేవా, నీ పరిశుద్ధ నామాన్ని కొనియాడడానికి దేవా, మాకిచ్చిన చక్కని తరుణాన్ని బట్టి దేవా, నీకే మహిమ ఘనత చెల్లిస్తూ, నీ పరిశుద్ధ నామాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును దేవా. అయ్యా ఇదిగో నీ కృపను దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ కృప తలుచుకుంటూ దేవా, నీ సన్నిధిలోకి అడుగుపెట్టే భాగ్యాన్ని దయచేసిన వందనాలు చెల్లిస్తూ, నీ మహాదయను వందనాలు చెల్లిస్తూ దేవా, ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడ్డ పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము సామెతల గ్రంథం 20 అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 20 అధ్యాయం 12వ వచనం. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలోకి, ఆయన ముఖ దర్శనంలోకి అడుగు పెడదాం. స్తోత్రం నాయన, స్తోత్రం దేవ. ఇంతవరకు మా స్తుతి ఆరాధనలో దేవా, నువ్వు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి దేవా, నీ వాక్యాన్ని బోధించడానికి కావాల్సిన దేవా, నీ స్వరాన్ని నాకు దయచేయమడుచున్నాను. నీ జీవ స్వరంతో నన్ను నింపడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో వినుచున్న ప్రతి ఒక్కరిని దేవా, నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని దేవా, వారి హృదయానికి కావాల్సిన ఆత్మీయ ఆహారంతో నింపి బలపరచమని, నీ ఆత్మతో నన్ను నింపి బలపరిచి నీ కొరకు ఉపయోగపడే ఘనమైన పాత్రగా, బలమైన పాత్రగా నీ శక్తిని, బలాన్ని, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నా మీద కుమ్మరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు గొప్ప దేవుడు. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడై మన మధ్యలో నివసిస్తున్నాడు ఆయన. అటువంటి దేవుడిని ఆశ్రయించి ఉన్నాం మనం. దేవాది దేవుడు ప్రతి కొన్ని దినాల నుంచి మనతో మాట్లాడుతున్నాడు. చెవుల గురించి, కన్నుల గురించి మాట్లాడుతున్నాడు. అవి 2 అంట దేవుడిస్తేనే, దేవుడు కలుగజేసినవే అంటున్నాడు. మరి సొలొమోన్ గారు ఈ సామెతల గ్రంథం 20వ అధ్యాయం చూసినప్పుడు, 12వ వచనాన్ని చూసినప్పుడు, వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. ఎవరు కలుగజేసాయి అంట అండి, మనం వింటున్న ఈ చెవి అయినా, మనం చూస్తున్న ఈ కన్నులైనా దేవుడిస్తేనే మనం పొందుకుంటాం. దేవుడి యొక్క సన్నిధిలో మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ చూడగలుగుతూ, ఆయన చేసే అద్భుత కార్యాలను చూడగలుగుతూ, ఆయన మన జీవితాల్లో చేస్తున్న మేలును, ఉపకారములను చూడగలుగుతున్నాము అంటే, అది దేవుడు కలుగజేస్తేనే. యెహోవా కలుగజేసినవే అంటున్నాడు. అలాగే అద్భుతాలను, మన సాక్ష్యాలను ఒకరి గురించి ఒకరు మనం తెలుసుకుంటున్నామంటే, దేవుడిచ్చే ఆ వినగలి చెవు దేవుడిస్తేనే మనం పొందుకుంటాం. ఎంత గొప్ప దేవుడండి. అటువంటి దేవుడి యొక్క ఆశ్చర్యమైన కార్యాలను, అద్భుతాలను చూడగలడానికి, దేవుని యొక్క సాక్ష్యాలు వినడానికి, దేవుని వాక్యాన్ని చదవడానికి, ఆయన వెలుగులు మనం చూడడానికి, దేవుడు మనకిస్తున్న దేవాది దేవుని యొక్క కన్ను, చూడగల కన్ను, వినగల చెవి ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే వాక్యాన్ని మనం చూసినప్పుడు, మనం కొన్ని దినాల కిందట మనం చూసినప్పుడు, చెవులు గలవాడు వినును గాక అంటున్నాడు. ఆ వాక్యమే మనకి మళ్ళీ చెప్తుంది. ఆ వినగలిగే చెవంట దేవుడిచ్చేదైతేనే మనం వినగలుగుతాం. అలాగే చూడగలిగే కన్నులు కూడా దేవుడు అనుగ్రహిస్తేనే. చెవులు గలవాడు మరి వినును గాక అంటున్నాడు. మరి దేవుని యొక్క మాటలు గ్రహించి ఆయన యొక్క సన్నిధిలో మనము వింటున్నాము అంటే, అది మన శరీరంలోకి, మన జీవంలోనికి, మన మైండ్‌లోకి, మన హృదయంలోకి వెళుతుంది అంటే మనం వింటున్నాం. ఈ శబ్ద తరంగాల ద్వారా, ఒక ఫోన్ ద్వారా, ఒక వాయిస్ ఆన్‌లైన్ ద్వారా
మనం చేస్తున్నదేంటంటే వాక్యాన్ని వింటున్నాం. వాక్యాన్ని వింటున్నాం. ఆ వినగలిగే చెవు దేవుడు దయచేసినది. వినగలిగే చెవును దయచేసిన దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. చూడగలిగే కన్నులు, అవును, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క అద్భుతాలను, దేవుని యొక్క ఆశ్చర్యమైన క్రియలు, మన జీవితంలో జరుగుతున్న మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలను, మన రాకపోకల్లో దేవుడిస్తున్న కృపాక్షేమములు, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఇస్తున్న సుఖ సంతోషాలు, మనం ఎక్కాలంత ఎత్తైన కొండకు ఆయన దయగల హస్తం పట్టుకొని ఎక్కిస్తున్నవన్నీ మనం చూడగలుగుతున్నామంటే దేవుడిచ్చిన, దేవుడు కలుగజేసిన మరి చూడగలిగే కన్ను, అదే ఆత్మీయ కన్నులు, అవే ఆత్మీయ చెవులను, ఆ చెవులను, ఆత్మీయమైన చెవులను, ఆత్మీయ కన్నులను దేవుడు కలుగజేస్తేనే మనం చూడగలుగుతాం. మరి కొన్ని దినాల నుంచి మనం చూస్తున్నాం. దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడండి, మనతో మాట్లాడుతున్నాడు. మరి ఎప్పుడైతే ఎలీషా గారు చక్కగా ఆయన చూసాడు ఆత్మీయ కన్నులతో, ఆయన చుట్టూ ఉన్న దేవదూతల యొక్క సమూహాన్ని, దేవుని యొక్క పరలోక సైన్యాన్ని ఆయన చూడడమే కాకుండా తన సేవకుడైన, మరి తన సేవకుడు పనివాడికి కూడా చూపించగలిగాడు. అవును, దేవుడు గొప్ప దేవుడు. మనం అడిగితే, మనం ప్రార్థన చేస్తే ఆయన ఆలకించే దేవుడు, గొప్ప దేవుడు. అయ్యా ఇదిగో నా కన్నులకు దేవా, అయ్యా నీ అద్భుతాలు నాకు చూపించు, నీ మహత్కారమైన కార్యాలు నాకు చూపించు అని మనం అడిగినప్పుడు దేవుడు మనకి చూపించగలిగే గొప్ప దేవుడు. ఒక్క ప్రార్థన అండి, చిన్న ప్రార్థన చేశాడు ఎలీషా. అయ్యా ఇదిగో నేను చూసినట్లు, ఇదిగో దేవాది దేవా, ఇదిగో నా తండ్రి, ఇదిగో నా దేవా, ఇదిగో తండ్రి నా సేవకుడు కూడా తన చూడగలిగేటట్లు కన్నులు తెరవజేయము అన్నప్పుడు చక్కగా తన కన్నులు తెరవజేసి, తన కన్నుల ద్వారా అక్కడ జరుగుతున్న కార్యాన్ని అంతటిని ఆ సేవకుడు చూడగలిగాడు. ఎంత గొప్ప దేవుడండి. మనము కూడా దేవుని అడిగినప్పుడు మన దేవుడు ఆలకించే దేవుడు. మనం మొరలు పెడుతుండగా ఆయన మనకు సమీపంగా ఉన్న దేవుడు. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆళ్ళ ప్రార్థనంట ఆయన చెవి పెట్టి ఆలకిస్తాను అంటున్నాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ దేవుణ్ణి అడగాలి. మనకు ఆత్మీయ కన్నులు దైత్యములు అడగాలి. అద్భుతాలు చూడగలే కన్నులు దైత్యములు అడగాలి. ఆశ్చర్యమైన కార్యాలను చూడగలే కన్నులు మాకు దయచేయ్యా అని అడుగుతున్నప్పుడు దేవుడు అనుగ్రహించే దేవుడు. దేవాది దేవుడు ఆ సేవకుడు చూసి అన్నాడు, అయ్యా ఇగో పర్వతము చుట్టూ అగ్నితో కూడిన రథాలు, గుర్రాలు ఉన్నాయి. ఇంకా ఇంకేం కావాలి అన్నట్లు దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, వాక్యం మనకు సెలవిస్తుంది. మన చుట్టూ కూడా దేవాది దేవుడు ఆయన కావాలి అయిన దూతను పెడుతూ ఉంటాడు. మన రాకపోకలు ఆయన కృపాక్షేమలు దయచేస్తూ ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్తున్నా సరే మన దూత ఒక బాడీ గార్డ్ లా మన వెనకాతల వస్తూ ఉంటది. మనల్ని కాచి కాపాడుతూ ఉంటది. ఆ దూతకి అనేకమైన సైన్యాలు ఉంటాయి. అవి సహస్రములుగా ఉన్న సైన్యములు, రథాలు. ఒక్క దూతే కదా అని మనం అనుకుంటాం. కానీ ఆ దూత వెనకాతల ఉన్న సైన్య సమూహాన్ని మనం చూసినప్పుడు అవి చూడగలిగే కనులు మనకి కావాలి. దేవుడు మన చుట్టూ దేవదూతల్ని కాచి ఉంచుతుంటాడు. మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి అనేకమైన సైన్య సమూహాన్ని మరి దేవుడు మన చుట్టూ ఉంచుతుంటాడు. ఎంత గొప్ప దేవుడండి. అటువంటి కన్నులు మనం కూడా చూస్తూ ఉండాలి. దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలను వినే విధంగా మన చెవులు కూడా ఆత్మీయమైన చెవులు కలిగి ఉండాలి. ఈరోజు మనం వింటున్నాము అంటే ఎలీషా గురించి గాని, ఆ సేవకుడు చూచిన కన్నుల యొక్క అద్భుతాన్ని గాని మనం వింటున్నామంటే అది ఆత్మీయ చెవులు ఉన్నప్పుడే. లేదంటే మనం వినలేము. ఈరోజు అంత గొప్ప సాక్ష్యాన్ని ఎలీషా గారి ద్వారా, ఆ సేవకుడు ద్వారా ఇచ్చిన సాక్ష్యాన్ని మన చెవుల్లోకి, మన హృదయాల్లోకి వెళ్ళి మనల్ని ఉత్తేజపరిచి, అవును అటువంటి ప్రార్థన మనము చేయాలి, దేవుని అడగాలి అని మనలో ఒక ఉత్సాహాన్ని ఎలాగైతే వస్తుందో అవే వినగలిగే చెవులు. ఇటువంటి చెవులంట, అవి చూడగలిగే కన్నులంట దేవుడు అనుగ్రహించాడు మనకి. అటువంటి వాటిని మనం పోగొట్టకూడదు. వాటిని ఎల్లప్పుడూ మనం భద్రంగా దాచుకుంటూ ఉండాలి. ఎలా దాచుకోవాలంటే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనంలో అన్నాడు, దేవుడిచ్చిన ఆత్మీయ చెవులను, ఆత్మీయమైన ఆ కన్నులను మనం చాలా భద్రంగా ఎలా దాచుకోవాలంటే, మరి ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనంలో అన్నాడు, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇజ్రాయేలు, ఇదిగో నా బిడ్డ, నా కుమారుడా,
నా సొత్తుగా ఏర్పరచుకున్న నా జనాంగమా, ఇదిగో టెహిల్లా సంగమా వినుము అని ఎవరు పలుకుతున్నారండి? అద్వితీయ దేవుడైన, దేవాది దేవుడైన యేసు యెహోవా గారు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను చెప్పుతున్న దాన్ని ఆలకించండి. ఇజ్రాయేలు విను అని ఆయన పిలుస్తున్నాడు. మనల్ని పేరు పెట్టి పిలుస్తున్న గొప్ప దేవుడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అవి మనకు ఆత్మీయమైన చెవులు, ఆత్మీయమైన కన్నులు. ఎప్పుడు ఆయన యొక్క ఆశ్చర్యమైన క్రియలు వినేవారు, ఆ అద్భుతాలు చూడగలగడానికి ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలి అంటే, మన దేవాది దేవుడైన, అద్వితీయ దేవుడైన, ఆయనే సర్వశక్తిమంతుడైన, జీవము గల దేవుడు మనతో బోధిస్తున్నాడు. ఏమనంటే, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అంటున్నాడు. అవును. మనము ఆత్మీయమైన కన్నులు, ఆత్మీయమైన చెవులు కలిగి ఉండాలి అంటే, దేవుణ్ణంట మనము పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, మన పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలంట. అంతే కాకుండా ఆయన చెప్తున్నాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఎప్పుడైతే ఏ మాటైతే చెప్తున్నాడో, నన్ను ప్రేమించు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించువలెను అనే మాట ఎక్కడుండాలంట? మన హృదయములో దాచుకుంటూ ఉండాలంట. నీవు నీవు పొందడమే కాకుండా ఆయన ఇస్తున్న ఇంకో మాటంటే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ పాశికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనముల మీదను వాటిని రాయవలెను అన్నాడు. దేవుడు కొన్నిటిని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని యొక్క మాటను వింటున్న మనము వాటిని అవలంబించేవారిగా, పాటించేవారిగా ఉంటే మన జీవితాల్లో కూడా ఎలీషా గారి వంటి ప్రార్థనా జీవితాన్ని మనం అడిగినప్పుడు, దేవుడు అడిగితే ఆత్మీయ కన్నులు ఎలా అయితే తెరవజేశాడో అలాగే మనము కూడా దేవుని యొక్క మహాశక్తిని పొందుకుంటాం. అందుకే చెప్తున్నాడు, స్వయంగా ఆయనే చెప్తున్నాడు. దేవాది దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. జీవము కలిగిన మాటలతో మన హృదయాన్నంట నింపుకోవాలంట. ఎలా అంట? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించవలెను. అంతేకాకుండా నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఈ మాట నీ హృదయంలో భద్రంగా దాచుకో. భద్రముగా దాచుకోవడమే కాకుండా మన కుటుంబంలో, మన కుమారులకి, మన కుమార్తెలకు దీనినంట అభ్యసింప చేయాలంట. ప్రతిరోజు ప్రతిరోజు దేవుని మాటలతో వాళ్ళని దేవుని మాటలు వారికి చెప్పుతూ ఉండాలి. దేవుని క్రియలు చెబుతూ ఉండాలి. దేవుడి యొక్క అద్భుతాలను వారికి తెలియజేస్తూ ఉండాలి. వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలంట. ప్రతిరోజు నీ కుమారులకు, నీ కుమార్తెలకు, నీ కుటుంబంలో మాట్లాడుతూ, ఆ దేవుని యొక్క మాటలు మాట్లాడుతూ, వాటిని నేర్పించే వారిగా ఉండడమే కాకుండా, వాళ్ళు ఎప్పుడు కూర్చున్నా, ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుతూనే ఉండాలి. మనం ఇంకో మాట మాట్లాడకూడదు. దేవుని యొక్క మాటలు మాట్లాడుకుంటూ ఉండాలి. మన పిల్లలతోటి, మన కుటుంబంతోటి మనము దేవుని గురించి పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు కూడా ఏం పని చేస్తున్నా సరే దేవుడు చేసిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను ఆళ్ళకి వివరిస్తూనే ఉండాలి. వాళ్ళకు చెప్పుతూనే ఉండాలి. దేవుడు ఎంత గొప్ప దేవుడు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు దేవుడు. ఆయన స్వస్థపరిచే దేవుడు అని వాళ్ళకి మనం తెలియజేస్తూ ఉన్నప్పుడు వారి హృదయాల్లో నాటుకోవడమే కాకుండా దేవుడి యొక్క మాటలు వినేవారిగా వారిని మన సన్నిధిలో వారిని కూడా ఆత్మీయ కన్నులు, ఆత్మీయమైన చెవులు కలిగిన వారిగా మనం మార్చుకోగలుగుతాం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయేలు విను అని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నప్పుడు మనం వినడమే కాకుండా మన కుటుంబంలో ఉన్న వారికి కూడా మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరిస్తుంటే వారి జీవితాల్లో కూడా అద్భుతాలు జరగడమే కాకుండా ఆసక్తికరమైన దేవుని యొక్క ఆ ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి.
ఉంటాయి. వాళ్ళు కూడా జీవం గల దేవుని మార్గంలో నడుస్తూ ఉంటారు. వారు త్రోవ తప్పిపోకుండా దేవుని యొక్క మార్గంలో నడిచేవారిగా మన కుటుంబాలను మనం కట్టుకోగలుగుతాం. అంతేకాకుండా ఏం చేయాలంట? అవంట మన కన్నుల నడుమ బాసికం వలె ఉండాలి. అంటే మన కన్నులు దేన్ని చూడాలి? దేవుని వాక్యాన్ని పఠిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, ధ్యా దే వాక్యాన్ని మన హృదయంలో దాచుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. అంతేకాకుండా ఇంటి ద్వారబంధముల మీదను, గౌరవముల మీదను వాటిని రాయవలెను అంటున్నాడు. అవును, దేవుని యొక్క వాక్యముతో మన హృదయాలను, మన గృహాలను నింపేసుకుంటూ ఉండాలి. నీ హృదయం అనే పలక మీద రాసుకో అంటున్నాడు. ఇదిగో నీ హృదయంలో ఉండవలెను. నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను అన్నాడు. వినగలిగే చెవు, చూడగలిగే కన్నులు ఇచ్చిన దేవుని యొక్క మాటలు మన హృదయములో దాచుకున్నప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని, మన జీవితాలను దీవించి ఆశీర్వదించే దేవుడు. అందుకే అంటున్నాడు, వినగలిగే చెవి, చూడగలిగే కన్ను దేవుడిస్తేనే పొందుకుంటామండి. అవి యెహోవా కలుగజేసినవి అంటున్నాడు. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వింటున్నాము. దేవుని యొక్క అద్భుతాలు చూస్తున్నామంటే దేవుడి యొక్క సన్నిధిలో మనల్ని ఆయన నిర్మించుకున్నాడు. ఎప్పుడండి నిర్మించుకున్నాడు? మరి కీర్తన గ్రంథం 139 కీర్తన చూసినప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మనల్ని చూస్తున్నాడండి. 139 కీర్తన 15 వచనం నుంచి మరి చూసినప్పుడు, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. ఎంత గొప్ప దేవుడండి! ఆయన ఎప్పుడు చూసాడు? మనలకి ఈ వినగలిగే చెవి, చూడగలిగే కన్నులు ఎప్పుడిచ్చాడో తెలుసా? మనం ఇంకా ఈ లోకంలో పుట్టకముందే అంట, రహస్యమందు తల్లి గర్భంలో పుట్టకముందే, ఆ పుట్టకముందే అగాధ స్థలంలో, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడినప్పుడే, తల్లి గర్భంలో మనం అణువుగా ఏర్పడక ముందే ఆ చీకటి, ఆ గర్భంలో ఉన్న చీకట్లో, అగాధ స్థలములో మనము విచిత్రంగా ఒక చిన్న అండం అండి. అది ఎంత పెద్దగా ఒక మనిషిగా అభివృద్ధి చెందుతూ ఉంటది తల్లి గర్భమందు. అప్పుడే మనల్ని చూసిన దేవుడు, ఆ రోజే మనకి వినగలిగే చెవుని, చూడగలిగే కన్నును ఆ చిన్న అణువుగా ఉన్నప్పుడే దేవుడు మనకి ఏర్పాటు చేశాడండి. అవును, ఆయన అనాది సంకల్పంలోనే మనల్ని ఏర్పరచుకున్న దేవుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని చూచుచున్న దేవుడండి. ఆయన అప్పుడే పిండముగా నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు అంటున్నాడు. దావీదు భక్తుడు ఎంత గొప్ప భక్తుడండి. ఆయన చెప్తున్నాడు, దేవుని ఇచ్చిన ఈ వినగలిగే చెవు, చూడగలిగే కన్నులు ఆయన కలుగజేసిన విధానాన్ని, ఆయన దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. అయ్యా, ఇదిగో నేను తల్లి గర్భములో, అగాధ స్థలములో, ఆ భూగర్భం, ఆ తల్లి యొక్క, ఆ భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడినాడే. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదయ్యా. అయ్యా, ఇదిగో నా కన్నులు నువ్వు చూస్తున్నాయ్యా. అయ్యా, ఇదిగో నీ పిండముగా ఉండగానే నీ కన్నులు నన్ను చూచాయ్యా అని ఆయన దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. అవును, మనము కూడా దేవుని ఘనపరుస్తూ ఉండాలి. మనము పిండముగానే తల్లి గర్భంలో ఉండగానే ఆయన కన్నులు మనల్ని చూసి ఆయన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మన హృదయం అనే పలకల మీద మన నిత్యము ఆయన సన్నిధిలో ఇజ్రాయేలు విను అని ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్తున్న మాటలు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను దేవుణ్ణి ప్రేమింపవలను అంటున్నాడు. యెహోవాను ప్రేమింపవలను అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తున్నావో, ఆయన్ని పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, ఆయన్ని పూర్ణ జ్ఞానంతో దేవుని ప్రేమిస్తున్నప్పుడు నువ్వు బాగుపడ్డవి కాకుండా నీ పిల్లలకు, నీ కుటుంబానికి కూడా నేర్పించు అంటున్నాడు. నీ గౌనుల మీద, నీ దేవ నీ గుమ్మాల మీద, నీ గృహంలో
వాటిని దేవుని యొక్క వాక్యాన్ని రాసేసుకో అంటున్నాడు. నీ పిల్లలు కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పడుకున్నప్పుడు ప్రతి క్షణము దేవుని గురించి స్మరిస్తూ, ఆయన చేసిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను ప్రకటిస్తూ ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఎందుకు మనల్నంటే, ఆయన మనల్ని పిండముగా ఉన్నప్పుడే ఆయన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. ఆ సృష్టిని చూసినప్పుడు ఎంత గొప్పగా, అద్భుతంగా మనం రెడీ అయ్యామండి. అందంగా దేవుడు మనల్ని తయారు చేశాడండి. ఆయన పోలికలో, దేవుని పోలికలో మనల్ని నిర్మించుకున్నాడండి. ఎంత గొప్ప దేవుడండి. అటువంటి మనము దేవుని పోలికలో ఉంటున్నప్పుడు, దేవుడి పోలికలోనే మనం సృజించినప్పుడు, దేవుడు చేసే కార్యాలు, క్రియలను కూడా మనం చేసేవారుగా ఉంటూ ఉండాలి. దేవుని యొక్క క్రియలను మనం చేసేవారుగా, దేవుని మనం పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రేమించేవారుగా ఉంటూ, మన కుటుంబాలను కట్టుకుంటూ ఉండాలి. మనం వినడమే కాకుండా, మరి ఎలా అయితే ఎలీషా తన సేవకుడి కన్నులు తెరవచేయమని అన్నాడో, మనము కూడా మన కుటుంబంలో ఉన్న వారిని, మన పిల్లల్ని, మన భర్తల్ని అందరి కన్నులు తెరవజేసేవారుగా, మన కుటుంబాలను బాగు చేసుకునేవారుగా, దేవుడిచ్చే అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలు చూసే విధంగా ఆత్మీయ కన్నులు, ఆత్మీయమైన చెవులు వాళ్ళు కలిగి ఉండే విధంగా దేవుని ప్రకటించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి వారిని కూడా సిద్ధపరచమని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకు? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడండి. మనం పిండముగానే ఉండగానే ఆయన కన్నులు మనల్ని చూచాయి. నియమింపబడిన దినములో ఒక్కటైనా కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితమైనవి అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. దేవాది దేవుడు నిన్ను, నన్ను ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మాటలు వినాలని, ఆయన చేసే కార్యాలు చూడాలని, అద్భుతాలను మనం చూడాలని ఆయన మనల్ని ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 4 వచనంలో చూసినప్పుడు, 4 వచనం ఇర్మియా గ్రంథం 4 అధ్యాయము 1 అధ్యాయం 4 వచనం నుంచి చూసినట్లు, గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని దేవుడు చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భములోనే మన రూపింపక మునుపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కొరకు మనల్ని మరి ప్రతిష్ఠించుకుంటున్నాడు. వినగలిగే చెవి, చూడగలిగే కన్ను, ఆ రెండును యెహోవా కలుగజేసినవే అంటున్నాడు. దేవుని మాటలు వినేవారిగా, దేవుని యొక్క కార్యాలు చూసేవారుగా, మనము దేవుని యొక్క అద్భుతాలను ప్రకటించేవారుగా దేవుడి కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఆయన కొరకు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. అందుకే మనము దేవుని సన్నిధిలో అనుదినము ఆయన మాటలు వింటున్నాం. ప్రతిరోజు సాయంకాల సమయమందు దేవుడు మనకి సమయం ఇస్తున్నాడంటే అది కేవలం ఆయన కృప. ఆయన యొక్క కరుణా కటాక్షముల చేతే మనము దీన్ని పొందుకుంటున్నాం. దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అద్భుతాలను చూసేవారిగా, ఊహించలేని కార్యాలు మన జీవితంలో జరుగుతున్నప్పుడు, ఆ కార్యాలు చూడాలి అంటే మనకి ఆత్మీయమైన కన్నులు కలిగి ఉండాలి. దేవాది దేవుడి యొక్క సన్నిధిలో మనం ఆత్మీయమైన కన్నులు కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క అద్భుతాలను చూడగలుగుతుంటాం. మరి ఇది కీర్తన గ్రంథం 94 అధ్యాయం 9 వచనంలో అంటున్నాడు కదా! చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అంటున్నాడు. చెవులు నిర్మించిన వాడు, కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అంటున్నాడు. మనకిచ్చిన దేవుడు, మనము ఆయన స్వరాన్ని వింటున్నప్పుడు, మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన కూడా మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆయన కూడా మనం ఆయన చూచినప్పుడు, ఆయన కూడా మనల్ని చూచే దేవుడుగా ఉంటాడు. అందుకే అంటున్నాడు, చెవులు కలగజేసిన వాడు, మనల్ని తల్లి గర్భంలోనే మనల్ని పిండముగానే ఉన్నప్పుడు, మరి ఎముకలన్నీ, ఆ మరుగైన ఎముకలన్నీ ఆయన చూస్తున్నప్పుడు, మనకి చక్కటి చెవులను కలుగజేసిన దేవుడండి. మన దేవుడు చూచుచున్న దేవుడండి. మనల్ని రక్షించే దేవుడు. ఆయన మనల్ని మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. అందుకే అంటున్నాడు, అయ్యో నా ప్రార్థన ఆలకించట్లేదేమో, నన్ను దేవుడు చూడట్లేదేమో అని మనం అనుకుంటుంటాం. కానీ ఆయన అంటున్నాడు, నీకు చెవులు కలగజేసిన వాడనైన నేను నీ ప్రార్థన
ప్రార్థన వినకుండా ఉంటానా? నిన్ను నేను నిర్మించిన వాడిని. నువ్వు నా వైపు చూస్తున్నప్పుడు నేను చూడకుండా ఉంటానా? అని దేవుడు మనల్ని క్వెషన్ ఏస్తున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క ముఖదర్శనాన్ని చూడగలుగుతుంటామో, ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. ఆయన స్వరాన్ని మనం ఆలకిస్తూ ఉంటాము. మన మాటలు కూడా ఆయన ఆలకిస్తూ ఉంటాడు. ఎంత గొప్ప దేవుడండి! ఆయన ప్రార్థన ఆలకించువాడు. ఎంత రాజాది రాజండి. మనల్ని చూచుచున్న దేవుడండి. మరి హగరు ఎంతో చూసినప్పుడు హగర్‌ని మనకు తెలుసు. అందరికీ తెలుసు. ఆదికాండం మరి హగర్ గారించి మనకు తెలుసు. మరి షారా గారు హగరుని తీసుకొచ్చి మరి అబ్రాహాముకు భార్యగా చేసినప్పుడు ఆవిడ చక్కగా ఒక కుమారుని కంటాది. ఇష్మాయిల్‌ని కంటాది. ఇష్మాయిల్‌ని కన్న తర్వాత ఎంతో సంతోషంతో జీవిస్తూ ఉంటాది. సంతోషంతో జీవిస్తూ మరి ఎలాగా ఈ ఆస్తికి అంతటికి నా కుమారుడే ఆస్తి అని అనుకుంటున్న సమయంలో అప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకం చేసుకొని, షారాని జ్ఞాపకం చేసుకొని చక్కగా మరి కుమారుడిని దేవుడు దయచేస్తాడు. ఇస్సాకును దయచేసిన తర్వాత మరి అక్కడ ఎంతవరకు ఐగుప్తు దేశీయురాలైన మరి హగరు మరి ఎంతో అంతవరకు నాదే ఈ ఆస్తంతా, అబ్రాహాంకి ఇచ్చిన ఆస్తంతా నా కుమారుడిదే, నాదే సొంతం అంతా అని అనుకుంటున్న సమయంలో మరి దేవుని యొక్క వాగ్దానం ప్రకారము షారా గారి ఇస్సాకును కన్న తర్వాత అక్కడ చక్కగా దేవుని యొక్క కార్యము జరుగుతుంటే అక్కడ ఇష్మాయేల్ ఏం చేస్తాడంటే మరి ఆ ఇస్సాకుని మరి హేళన చేస్తూ ఉంటాడు. అక్కడ విందు చేస్తున్న సమయంలో ఇస్సాకుని ఈ ఇష్మాయేలు హేళన చేస్తుంటే అది ఆ తల్లి తట్టుకోలేకపోయింది. షారా గారు తట్టుకోలేక ఇదిగో నా దాసిరాలిని ఇక్కడి నుంచి పంపించే అని చెప్పి మరి అబ్రాహాముకి ఆదేశించినప్పుడు అబ్రాహాము ఒక నీళ్ల బుడ్డి ఇచ్చి మరి అక్కడి నుంచి పంపించేస్తూ ఉంటాడు. చూద్దామా? 21 అధ్యాయం ఆదికాండం 21 అధ్యాయం 8వ వచనం నుంచి చూసినప్పుడు ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తురాలైన హగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రాహాంతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. షారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదని అబ్రహాంతో చెప్పెను. మరి ఎప్పుడైతే హేళన చేస్తున్నాడో, పరిహసిస్తున్నాడో, సారా చూచి వెంటనే ఆ కుమారుడిని తీసుకొని పంపించి, ఆ దాసిని పంపించి ఇక్కడి నుంచి అన్నప్పుడు అబ్రాహాం బాధపడతాడు. బాధపడినా సరే దేవుడు ఏమంటాడంటే, షారా చెప్పినట్లు చెయ్యు, షారా మాట విను అని చెప్పి ఆహ్, ఆహ్, ఆ ఈ కుమారుడు కూడా ఇష్మాయేలు కూడా నీకు మరి సంతానం అవుతాడు కాబట్టి ఒక జనముగా చేస్తానని చెప్పి దేవుడు దీవించి మరి పంపించి అన్నప్పుడు చక్కగా ఉదయాన్నే లేచినప్పుడు కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హగర్నకు అప్పగించి ఆమె భుజము మీద పెట్టి భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాని పడవేసి ఆ పిల్లవాని చావు అతన్ని చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్లి అతనికెదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హగరును పిలిచి, హగరు నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి
చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను గనక అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి విల్లుకాడయ్యెను. ఎప్పుడైతే అబ్రాహాము గారు, శారా గారిచ్చిన మరి ఆర్డర్ ప్రకారము పంపించేసినప్పుడు, తెల్లవారినప్పుడు ఒక నీళ్ళ తిత్తిని, కొంచెం ఆహారాన్ని తీసుకెళ్ళి ఆ కుమారునికి ఇష్మాయేలుకిని, హగరుకి ఇచ్చేసి అక్కడి నుంచి పంపివేశాడు. అమ్మా ఇదిగో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆస్తి ఇవ్వలేదండి. ఓన్లీ ఆ కొంచెం ఆహారము, కొంచెం నీళ్ళని ఇచ్చి మరి అబ్రాహాం పంపించేశాడు. అబ్రాహాం పంపించేసినప్పుడు ఆ నీళ్ళు అయిపోయే వరకు, ఆహారం అయిపోయే వరకు వాళ్ళు ఆ ఎడారిలో తిరుగుతూ ఉన్నారు. బెర్షెబా అనేది చాలా భయంకరమైన ఎడారి. అది అక్కడ చాలా వేడి ఉంటదంట. ఎడారి ప్రాంతం అంటే. అటువంటి ప్రాంతంలో ఆ చిన్నవాడు, ఆ తల్లి అక్కడ తిరుగుతున్నప్పుడు ఆ నీళ్ళన్నీ అయిపోయి, ఆ నీళ్ళు ఎండకు అయిపోయి తాగేసారు, అయిపోయింది. అప్పుడు ఇంక నీళ్ళు లేవు. ఆ ఎడారిలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఒక దగ్గర కూర్చొని ఆ తల్లి ఏడుస్తుందంట. ఎలుగెత్తి ఏడుస్తుందంట. అప్పుడు దేవుడు ఆ చిన్నవానిని మొర వినెను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! ఆయన వాగ్దానం చేశాడు. అబ్రాహాము నువ్వు బాధపడకు. ఇదిగో శారా చెప్పినట్లు విను. ఈ కుమారుడిని కూడా ఒక జనాంగంగా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడండి. ఆ దాసి కుమారుడైన ఇష్మాయేల్‌ని కూడా ఒక జనాంగంగా ఏర్పాటు చేస్తానని దేవుడు వాగ్దానం చేసినవాడు. ఎంతైనా నమ్మదగిన దేవుడండి మన దేవుడు. వాగ్దానాలు నెరవేర్చే గొప్ప దేవుడు. ఎప్పుడైతే ఆ కుమారుడు ఆ ఎడారిలో మరి నీరు లేక, ఆహారం లేక అక్కడ ఆ ఎండలో ఆ ఎడారిలో పడిపోయినప్పుడు ఆ తల్లి ఏడుస్తుందంట. అయ్యా! ఇదిగో నాకెవరూ లేరు. ఎక్కడ దిక్కు లేదు. ఏం చేయాలి? నా కుమారుడిని ఎలా బ్రతికించుకోవాలని ఆ తల్లి అక్కడ ఏడుస్తుంటే, దేవుడు ఆ చిన్నవాని మొర వినెను అంటున్నాడు. అవును, దేవుడు మన చెవులను ఇచ్చినవాడు. చెవులు నిర్మించిన వాడు వింటాడు కదా! మనకేమో కన్నులు నిర్మించిన వాడు ఆయన చూడకుండునా అంటున్నాడు. అవును, ఆయన చూచుచున్న దేవుడండి. ఆయన ప్రార్థన ఆలకించు దేవుడండి. ఎప్పుడైతే ఆ తల్లి ప్రార్థన చేస్తుందో దేవుడు తన యొక్క మొర విన్నాడండి. ఆలకించాడండి. ఎంత గొప్ప దేవుడండి. అక్కడ వెంటనే దేవుని దూత ఆకాశం నుండి హగ్గరును పిలుస్తుంది. మన దేవుడు హగ్గరును పిలుస్తున్నాడు. హగరు, ఏమైంది? నీకేమొచ్చింది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం వినియున్నాడు అంటున్నాడు. అవును, ఈరోజు నేను ఎక్కడ ఉన్నామో, ఎక్కడైతే మనం ఏడుస్తూ కన్నీరు కారుస్తూ దేవుని వైపు చూస్తున్నామో, అయ్యా ఇదిగో నా మొర ఆలకించు అని దేవుని యొక్క మాటలు వింటూ, ఆయన యొక్క స్వరాన్ని వింటూ ఆయన వైపు చూస్తున్నామో, దేవుడు మన వైపు కూడా చూస్తూ ఉన్నాడు. ఆయన కొరకు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన కొరకు మనల్ని ప్రత్యేకించుకున్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు, వినగలిగే చెవి, చూడగలిగే కన్ను యెహోవా దయచేసినవి అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. ఆ కన్నులు, చెవులు ఇచ్చిన దేవుడిని చూడగలిగేటట్లు మరి హగరు ఆ దేవుని యొక్క స్వరాన్ని వింటుంది. హగరు, ఇదిగో ఎందుకమ్మా భయపడుతున్నావు? దేవుడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు. దేవుడు నీ దగ్గర ఉన్నాడు. ఇదిగో నీ స్వరాన్ని వింటున్నాడు అని ఆ దేవదూత సెలవిస్తుంది. ఎంత గొప్ప దేవుడండి. భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు అంటున్నాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో, ఆయన మనల్ని సృజించిన దేవాది దేవుణ్ణి, ఆయన మనకు కలుగజేసిన దేవుణ్ణి, ఆయనే మనకు తండ్రి అని, మనకి యజమానుడని, ఆయన రక్షకుడని, ఆయన విమోచకుడని, ఆయన సన్నిధిలో ఆయన వైపు మనం మన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మన స్వరాన్ని ఆలకించే దేవుడు. ఆయన మళ్ళీ ఉత్తరం ఇస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. భయపడకము. ఇదిగో ఆ చిన్నవాడున్న చోట దేవుని స్వరం విని ఉన్నాడు అంటున్నాడు. అవును, మనం అటువంటి దేవుని యొక్క ఆత్మీయమైన స్వరాన్ని వినడానికి మన చెవులను తెరుచుకునే వారిగా ఉండాలి. దేవాది దేవుడు మన చెవులను తెరవజేయాలి. యెఫ్తా తెరవ చేయుట. అటువంటి దేవుని యొక్క కార్యం మన జీవితాల్లో జరుగుతూ ఉండాలి. మన చెవులు దేవుని యొక్క స్వరాన్ని వినేవారుగా ఉంటూ ఉండాలి. ఆత్మీయమైన చెవులు మనం కలిగి ఉంటూ ఉండాలి. అటువంటి చెవులు ఉన్నప్పుడు కలుగజేసిన వాడు దేవుడే. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరం వినబడిందో వెంటనే నీవు లేచి ఆ చిన్నవానిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనెను. ఎప్పుడైతే దేవుని స్వరం అంటుంది, ఇదిగో
నువ్వు భయపడకు. నువ్వు దేవుడు ఎవ్వరు లేరు. నాకు ఆస్తి లేదు, అంతస్తు లేదు. ఏంటి ఒంటరిదాన్నయిపోయాను. ఇంతవరకు ఎంతో సంతోషంగా, సమాధానంగా, శాంతికరమైన జలం యొద్ద నన్ను ప్రవహింపజేసిన దేవుడు ఇలా ఎడారిలో నన్ను పడేశాడేంటి అని భయపడుతున్నావేమో, భయపడకు. ఇదిగో నీ స్వరాన్ని దేవుడు ఆలకించి ఉన్నాడు. ఎక్కడైతే నువ్వు స్వరం పెడుతున్నావో అక్కడ దేవుడున్నాడు. దేవుడు ఆలకించి ఉన్నాడమ్మా. నువ్వు భయపడొద్దని హగరుకిస్తున్న వాగ్దానం దేవుడు నీకు, నాకు ఈరోజు ఇస్తున్నాడు. అవును, మన జీవితాలు దేవాది దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఆయన మన స్వరాన్ని ఆలకించి దేవుడు అభయమిస్తున్నాడు, ఆదరణ ఇస్తున్నాడు. ఆశ్రయ దుర్గముగా మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నీ కుమారుని గొప్ప జనముగా చేస్తాను. దేవాది దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడండి. అద్భుతాలు చేసే దేవుడు. ఆ అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలు మనం చూడాలి అంటే మనము వినగలిగే ఆత్మీయ స్వరాన్ని, దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే ఆ చెవుని కలిగి ఉన్నప్పుడు, దేవుడి యొక్క స్వరాన్ని విన్నదండి. హగరు విన్నది. దేవదూత చెప్తుంది, ఇదిగో దేవుని స్వరాన్ని విన్నాడమ్మా. అయ్యా ఇదిగో నీ స్వరాన్ని విని ఇగో నీకు ఉత్తరం ఇస్తున్నాడు. గొప్ప జనాంగంగా చేస్తాను నీ కుమారుణ్ణి, భయపడద్దు అని దేవుని యొక్క వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. వాగ్దానం చేసిన దేవుడు. మరి దేవాది దేవుడు ఆవిడ నమ్మింది. నమ్మిట వలన ఆ దేవుని యొక్క మాటలు వినుట వలన విశ్వాసం కలుగుతాది. దేవుని మీద విశ్వాసం ఉంచింది. ఆ మాటల ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో మరి దేవుని యొక్క స్వరాన్ని ఆలకిస్తుంది. అంతే కాకుండా ఆవిడి చెవులు తెరవడం చేయడమే కాకుండా ఆ కింద వచనాన్ని చూసినప్పుడు మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను అంటుంది. ఎంత గొప్ప దేవుడండి. దేవుడు మన దేవుడు మన చెవులు విడిచినప్పుడు దేవుడు ఆయన చెవులు మనకిస్తాడు. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని స్వరాన్ని వింటున్నప్పుడు, దేవుడి యొక్క దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వినేటట్లు మనకి దేవుడు ఆయన యొక్క ఆత్మీయ చెవులు దయచేస్తాడు. అంతే కాకుండా ఇంకొక కార్యం ఏం జరిగిందంటే, మరి ఎప్పుడైతే ఆవిడ కన్నులు తెరవజేసినంట, దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని ఆ చిన్నవానికి మరి త్రాగనిచ్చెను అంటుంది. ఎంత గొప్ప దేవుడండి. మన చెవులు ఎప్పుడైతే తెరవబడతాయో మన హృదయంలోకి ఉదయం అనే పలక మీద వాటిని రాసుకున్నప్పుడు, మనం రోజు వాటిని అభ్యసింప చేస్తున్నప్పుడు, వాటిని మనం మాట్లాడుతున్నప్పుడు, మన దేవుడు ఆత్మీయమైన కన్నులు తెరవజేస్తాడండి. ఇక్కడ హగరు విషయంలో కూడా అదే జరిగింది. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నదో, దేవుడి యొక్క వాగ్దానాన్ని పొందుకుందో, మరి ఆమె యొక్క ఆత్మీయ కన్నులు తెరవబడ్డాయి. అక్కడ ఎడారి ప్రాంతంలో, ఎక్కడ నీరు లేని ప్రాంతంలో, అక్కడ దేవుని యొక్క స్వరాన్ని విన్నది. అలాగే అక్కడ ఆ ఆత్మీయమైన కన్నులు తెరవబడినప్పుడు చక్కటి నీటి ఊట దొరికిందండి. అవును, మనకు కావలసిన దానికి ఆయన అందుకే అంటున్నాడు, చెవిలు వినగలిగే చెవి, చూడగలిగే కన్నులు, ఆ రెండును యెహోవా కలుగజేసినవే. మనం వింటే సరిపోదు. ఆత్మీయమైన కన్నులు కూడా కలిగి ఉండాలి. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు, ఆయన వాక్యాన్ని చదవగలిగే కన్నులు మనకు ఉన్నప్పుడు ఆయన అద్భుతాలను చూడగలుగుతుంటాం. ఇక్కడ అదే జరిగింది. ముందుగా జరిగింది ఆవిడ చెవులు తెరవజేయబడ్డాయి. దేవుని స్వరాన్ని ఆలకించింది. ఆ తర్వాత ఆమె కన్నులు తెరవడం వల్ల దేవుడు ఆమె కన్నులు తెరిచాడు. అంతవరకు కన్నులు లేవా అంటే కన్నులున్నాయి. అంతవరకు చెవులు లేవా అంటే చెవులు ఉన్నాయి. గానీ దేవుని యొక్క అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలు చూడాలి అంటే అవి యెహోవా కలుగజేసినవే ఉంటుండాలి. అవి ప్రతిరోజు దేవుని యొక్క ఆయన అన్నాడు కదా! ఇశ్రాయేలు వినుము, అద్వితీయుడగు యెహోవా సెలవిచ్చున్నాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో యెహోవాను ప్రేమింపవలెను. వాటిని నువ్వు వినడమే కాకుండా నీ కుమారులు, కుమార్తెలకి, నీ కుటుంబానికి ప్రతిరోజు వాటిని అభ్యసింపచేయము అంటున్నాడు. దేవుని మాటలు మనం పలుకుతున్నప్పుడు, దేవుని యొక్క స్వరాన్ని మనం వింటున్నప్పుడు మన కన్నులు తెరవబడతాయి. మన ముందున్న మార్గాన్ని దేవుడు తెరవజేస్తాడు. అక్కడ నీళ్ళు లేవని ఆ ఎడారి ప్రాంతంలో ఎదురు చూస్తున్న హగరికి చక్కటి నీటి ఊట, ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ళ ఊట చూచిందండి. ఎంత గొప్ప దేవుడు. మన జీవితం
జీవితాల్లో కూడా మనకి ముందుగా ఉన్నది, ముందుగా ఉన్న మార్గం మనకు తెలీదు. మనకు అంత మర్మంగా, రహస్యంగా ఉంటుంటది. ఏ పని చేయాలి? ఎలా వెళ్ళాలి? ఏ మార్గం గుండా మనం ఈ ప్రయత్నం చేయాలి? ఎటువంటి స్థితిలో మనం ఉండాలి అని మనకు తెలియదు. గాని దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు, దేవునితో మనం కలిసి ఉంటున్నప్పుడు, దేవుడు ఆ మార్గమేదో మనకి తెలియజేయడానికి మన ఆత్మీయ కన్నులు తెరవజేస్తుంటాడు. ఇక్కడ హగరు జీవితంలో ఫస్ట్ చెవులు తెరవజేశాడు. రెండోసారి కన్నులు తెరచి తనకు అవసరమైన నీటిని అనుగ్రహించాడు. గొప్ప జనముగా తన కుటుంబాన్ని దీవించాడండి. అటువంటి జీవితాన్ని మనం పొందుతూ ఉండాలి. మనకు తెలీదు మన జీవితం ముందు మన వర్తమాన కాలం, మన భవిష్యత్తు కాలం ఎలా ఉందో మనకు తెలీదు. గానీ మన భవిష్యత్తు కాలంలో మనం జీవించాలి. అద్భుతంగా జీవించాలి. మనం ఊహించుకున్న ఊహల ప్రకారము మన జీవితం ఉండాలి. మనం సంతోషకరంగా జీవించాలి అని అంటే, దేవుని యొక్క స్వరాన్ని మనం ఆలకిస్తూ, ఆయన వినగలిగే చెవులు దయచేయమడగాలి. చూడగలిగే కన్నులు దయచేయమడగాలి. వాటిని సరియైన మార్గంలో నడిపించినప్పుడు దేవుడు మనల్ని అద్భుతంగా ఆశీర్వదిస్తాడండి. అక్కడ ఇష్మాయేల్‌నే గొప్ప జనాంగంగా ఇచ్చి వాగ్దానం చేసిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎప్పుడైతే వినగలిగే చెవిని, చూడగలిగే కన్నులు ఇచ్చినప్పుడు దేవుడి యొక్క వాగ్దానాలు పొందుకునేవారుగా ఉంటాం. అంతేకాకుండా ఎప్పుడైతే దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. ఎంత గొప్ప దేవుడండి. దేవుడు చేసే గొప్ప కార్యాలు మొదటగా మన చెవులను దేవుడికిస్తూ ఉండాలి. దేవునికిచ్చినప్పుడు దేవుని యొక్క స్వరంతో మన హృదయాన్ని, మన శరీరాన్ని, మన మాటల్ని నింపుకుంటున్నప్పుడు దేవుడు మన కన్నులు తెరవజేస్తాడు. మన ముందున్న మార్గాన్ని, జీవ మార్గాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. వినగలిగే చెవి, చూడగల కన్ను ఈ రెండును యెహోవా కలుగజేసినవి అంటున్నాడు. అటువంటి చూడగలిగే కన్నులు, వినగలిగే చెవులు మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో పొందుకునే వారిగా, ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూడగలిగి వినేవారిగా ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశించే గొప్ప దేవుడు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా! స్తోత్రం, 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 స్తోత్రం దేవాది దేవ. మహోన్నతుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మా జీవితాల్లో, మా శరీరాల్లో దేవా, అయ్యా నీ కొరకు, నీ పోలికలోనే దేవా మమ్మల్ని నిర్మించుకొని సృజించిన గొప్ప దేవుడవయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ పోలికలోనే మమ్మల్ని అందంగా, చక్కగా దేవా, అపురూపముగా దేవా, మమ్మల్ని శ్రేష్టమైన వారిగా దేవా, అయ్యా తల్లి గర్భంలోనే పిండముగా ఉన్నప్పుడే దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడు యొక్క భూమి యొక్క అగాధ స్థలములో దేవా, అయ్యా ఇదిగో మేము నిర్మాణం అవుతున్నప్పుడే దేవా మమ్మల్ని ఎంతో అందంగా, చక్కగా దేవా నీ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, మేము తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవా మమ్మల్ని నీ కొరకు దేవా అయ్యా ఏర్పాటు చేసుకున్నవాడా, మమ్మల్ని నీ కొరకే ప్రతిష్ఠించుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, దేవాది దేవా నీ సన్నిధిలో జరిగే దేవా అద్భుతాలు చూడగలిగే కన్నులు మాకు ఇచ్చినవాడా, అయ్యా ఇదిగో నీ స్వరాన్ని వినగలిగే చెవులు మాకు దయచేయమడుచున్నాను. అద్భుత దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఇదిగో తండ్రి, నీ భీకరమైన క్రియలను చూసేవారిగా దేవా, అయ్యా ఇదిగో మా జీవితాల్లో ఇవి జరుగునని దేవా ఊహించలేని కార్యాలతో దేవా మేము చూసేవారుగా, వినేవారుగా దేవా మాకు ఆత్మీయమైన చెవులు దాయిచ్చమడొచ్చున్నా, ఆత్మీయమైన కన్నులు మాకు దాయిచ్చమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో చెవులు కలగజేసిన వాడు వినకుండునా, కన్నులు కలగజేసిన వాడు చూడకుండునా అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో నువ్వు చూచున్న దేవుడవయ్యా, ప్రార్థన ఆలకించు దేవుడవై ఉన్నావయ్యా, సర్వశక్తిమంతుడివై దేవా. అయ్యా నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ దేవా నువ్వు సమీపంగా ఉన్న దేవుడు అయ్యా. అయ్యా అటువంటి దేవుడు అయ్యా, ఇదిగో నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తుండగా దేవా మా ప్రార్థనలన్నీ ఆలకిస్తున్న దేవుడు అయ్యా, నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి, హగన్ను చూసిన దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, దేవాది దేవా, అయ్యా ఎడారి ప్రాంతంలో ఆ బెర్షెబాలో దేవా, అయ్యా ఇదిగో నీళ్ళన్నీ అయిపోయి దేవా, అయ్యా నీ వైపు ఎలుగెత్తి ఏడుస్తుండగా దేవా నువ్వు చూచి దేవా, అయ్యా నీ స్వరాన్ని వినగలిగే చెవులు దేవా హగరుకు దయచేసిన వాడా, ఈ దినాన్ని ఇదిగో తండ్రి మా జీవితంలో దేవా ఆశీర్వాదాలు దేవా, అయ్యా ఇదిగో తండ్రి తలాంతుల కొరకు దేవా, అయ్యా నీ శ్రేష్ఠమైన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో నీ స్వరాన్ని వినగలిగే చెవులు మాకు దాయిచ్యమడుచున్నానయ్యా. అయ్యా నీ ఆత్మీయమైన చెవులు దాయిచ్యమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, గొప్ప
గొప్ప వాగ్దానంతో దేవా హాగర్‌ని దీవించినట్లు దేవా మమ్మల్ని కూడా దీవించబడుచున్నానయ్యా. మా బిడ్డలను దీవించబడుచున్నాను. మా కుమారులను దీవించబడుచున్నాను. మా కుమార్తెలకు దీవించబడుచున్నాను. మా కుటుంబాన్ని దీవించబడుచున్నాను. మా సంఘాన్ని దీవించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ ఆత్మీయమైన చెవులు మాకు దయచేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ స్వరాన్ని మేము విన్నప్పుడు దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని చూచుచున్న దేవుడివై ఉన్నావయ్యా. అయ్యా ఎంత గొప్ప దేవుడో తండ్రి. అయ్యా ఇదిగో హగరి యొక్క కన్నులు తెరచి దేవా అయ్యా నీళ్ళ ఊటను చూపించిన వాడా ఇదిగో తండ్రి మా జీవపు మార్గాన్ని మాకు తెలియజేయవచ్చున్నానయ్యా. అయ్యా మేము ఎలా నడవాలో, ఎలా కూర్చోవాలో, ఏం మాట్లాడాలో, ఎక్కడ ఉండాలో దేవా మాకు తెలియజేయబడుచున్నాను. మా కన్నులు తెరవజేయబడుచున్నానయ్యా. మా ఆత్మీయ కన్నులు తెరవజేయబడుచున్నానయ్యా. నిన్ను చూడగలిగే కన్ను తెరవజేయబడుచున్నాను. అయ్యా ఇదిగో తండ్రి. అయ్యా ఇదిగో దేవా నీ స్వరాన్ని వినడానికి దేవా నీ కన్నులు దేవా నిన్ను చూడడానికి దేవా నీ ఆత్మీయ కన్నులతో మమ్మల్ని సిద్ధపరచబడుచున్నానయ్యా. నీ వాక్యముతో దేవా యెఫ్తా ఇదిగో తండ్రి మా చెవులు మూసిపోయి ఉన్నాయేమో దేవా తెరవమని అడుగుచున్నానయ్యా. అయ్యా నీ స్వరాన్ని వినిపింపజేయడానికి వినడానికి దేవా నీ చెవులు దయచేయమడుచున్నానయ్యా. అయ్యా మా కన్నులు మా చెవులను దేవా తెరవజేయమడుచున్నాను. కృప కలిగిన వాడా దయగలిగిన వాడా ఇదిగో తండ్రి నీ స్వరాన్ని ఎవరైతే ఆలకిస్తున్నారో దేవా ప్రతి ఒక్కరి జీవితంలో దేవా నీ ఆత్మీయమైన దీవెన ఆశీర్వాదాలతో నింపి బలపరచమని నీ కృపలతో దీవెనతో బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిలా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు సుధాకర్ యొక్క ఆరోగ్యమునకు రేవతి యొక్క క్షేమమునకు భారతదేశము యొక్క క్షేమమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.